కమ్యూనికేషన్ చూద్దాం. ఏం లేదు, సింపుల్ అండ్ ఈజీ టాపిక్. ఇది ఏం చేయాలంటే క్లౌడ్ కమ్యూనికేషన్ని సెక్యూర్ చేయాలి. దాంట్లో ఏమొస్తుంది, స్ట్రక్చర్స్, ట్రాన్స్మిషన్ మెథడ్స్, సెక్యూరిటీ మెజర్స్ వస్తాయి. ఇదంటే ఎందుకు చేస్తున్నామంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అండ్ అథెంటికేషన్. ఇది దేనికి చేస్తున్నాం? మీ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అండ్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఇన్ మోషన్ అండ్ డేటా ఇన్ రెస్ట్. సో డేటా మోషన్లో ఉన్నా, అంటే ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఉన్న డేటా ఒక దగ్గర స్టోర్ అయినా, అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న మనం డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అదే దాని మెయిన్ గోల్ అనమాట. సో ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటిది? అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి మనం కాపాడాలి డేటాని. ఎట్లా కాపాడుతావు? నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ట్రాన్సిషన్ లెవెల్ ప్రోటోకాల్, టిఎల్ఎస్, ఎస్ఎస్ఎల్, సాఫ్ట్వేర్ లెవెల్ ప్రోటోకాల్, సిస్టమ్ లెవెల్ ప్రోటోకాల్స్. సో అట్లా ఎస్ఎస్ఎల్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయి? నెట్వర్క్లో యాక్చువల్ నెట్వర్క్లోకి డేటా ట్రాన్స్ఫర్ జరిగేది. సో ఇది ఏం చేస్తుంది? ఆ నెట్వర్క్కి లెవెల్లో డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇస్తుంది. దాంతోపాటు నెట్వర్క్ అథెంటికేషన్ సర్వీసెస్. ఇప్పుడు నెట్వర్క్లో డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరు పడితే వాడు అథెంటికేషన్ లేకుండా దాన్ని యాక్సెస్ చేయలేకుండా ఉంచాలి. ఇంకా డేటా ఎన్క్రిప్షన్ సర్వీసెస్ పెట్టాలి. వాడు డేటా దొరికిన వాడికి వాడు ఎన్క్రిప్షన్ డీక్రిప్ట్ చేస్తేనే డేటా అనేది వాడు యాక్సెస్ చేయగలుగుతాడు. సో ఇలా కాన్ఫిడెన్షియల్ అనేది పెట్టాలి. దీనివల్ల ఎవరు పడితే వాడు మన డేటాని యాక్సెస్ చేయలేడు. ఇది ఫస్ట్ది. ఇంకోటి ఇంటిగ్రిటీ, అంటే డేటా అనేది రిమైన్ అన్చేంజ్డ్ అండ్ వెరిఫైడ్ ట్రూ. అంటే మన డేటా మనం మారద్దు. ఇప్పుడు ఒక ఫోటో స్టోర్ చేసినాక ఒక డేటా స్టోర్ చేసిన క్లౌడ్లో 1 year తర్వాత సేమ్ అదే డేటా ఉండాలి. డేటా అనేది చేంజ్ కావద్దు. వాళ్ళు చేంజ్ ఏంటంటే దాని అర్థమైతే నాకు తెలియకుండా ఇంకొకటి దాన్ని యాక్సెస్ చేస్తున్నట్టు. సో దాన్ని ఇంటిగ్రిటీ అంటారు, చేంజ్ కాకుండా ఉండడానికి డేటాని. సో చేంజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫైర్ వాల్ సర్వీసెస్ ఉండాలి, కమ్యూనికేషన్ సర్వీస్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇంకా ఐడిఎస్ అని ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్. దీనివల్ల ఏదైనా డేటాలో ఏమైనా చేంజెస్ జరిగినా, ట్యాంపరింగ్ జరిగినా మనము ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఇంటిగ్రిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది డేటాకి. ఇంకోటి అవైలబిలిటీ అంటే ఏంటిది? మన ఏదైతే డేటా ఉంటుందో అది ఎప్పుడంటే అప్పుడు మనం యాక్సెస్ చేయగలుగుకోవాలి. ఆ డేటా అనేది అనుకోకుండా సిస్టమ్ క్రాష్ వల్ల డేటా అనేది పోయింది, సేమ్ అదే కాపీ ఇంకో దగ్గర స్టోర్ కావాలి బ్యాకప్ లెక్క. దాన్ని అవైలబిలిటీ అంటారు. అంటే ఫాల్ట్ టాలరెన్స్ని ఉండాలి. ఫాల్ట్ టాలరెన్స్ అంటే సిస్టమ్ బ్యాకప్స్ ఉండాలి. ఒక రిడెండెంట్ డిస్క్ సిస్టమ్ ఉండాలి. ఒక దగ్గర ఫెయిల్ అయినా, ఒక దగ్గర పోయిన సిస్టమ్ క్రాష్ వల్ల ఇంకో దగ్గర సేవ్ అయ్యే కాపీ అనేది ఉండాలి. దాన్ని అవైలబిలిటీ అంటారు. రియలబుల్ లాగిన్ అండ్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్, అంటే నేను వేరే దగ్గర నుంచి దాన్ని లాగిన్ అయ్యి యాక్సెస్ చేసే ప్రాపర్టీ. ఇంకా ఇంటర్ప్రెటబుల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉండాలి. ఇక క్లౌడ్ కమ్యూనికేషన్స్ అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ జీమెయిల్తోని ఈమెయిల్, వాయిస్, చాట్, వీడియో ఇవన్నీ మల్టిపుల్ మోడలిటీస్ అనమాట. ఇవన్నీ ఎవరు చేసిండు? థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అన్నట్టు హోస్ట్ చేసిండు. ఇప్పుడు వాయిస్ కానీ, ఈమెయిల్ కానీ, చాట్, వీడియో. దీనివల్ల ఏమవుతుంది? కమ్యూనికేషన్ ల్యాగ్ అయిందో అది తగ్గింది దీనివల్ల, వాయిస్, ఈమెయిల్, చాట్, వీడియో వల్ల. ఇప్పుడు నాకు అమెజాన్ ఏమైనా ఆర్డర్ ఉంటే నేను వాడికి కస్టమర్ కేర్ కాల్ చేస్తాను, లేకపోతే చాట్ చేస్తాను, చాట్ బాట్స్ వచ్చినాయి. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గింది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ లైక్ ఇప్పుడు ఓఎల్పి కానీ, క్లౌడ్ టెలిఫోనీ అండ్ సర్వీసెస్, లైక్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట క్లౌడ్ కమ్యూనికేషన్స్లో. అర్థమైంది కదా? ఇప్పుడు సెక్యూర్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ అంటే దీంట్లో ఏముంటుంది? స్ట్రక్చర్స్, ట్రాన్సిషన్ మెథడ్స్, సెక్యూరిటీ మెజర్స్. ఇదంటే ఏం చేస్తాయి? ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవి మనకి మన డేటాలో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ ఉందా, అథెంటికేషన్ ఉందా, ఈ డేటా మేబీ ఇన్ రెస్ట్లో ఉన్నా సరే, డేటా ఇన్ మోషన్లో ఉన్నా సరే, అంటే డేటా ఇన్ ట్రాన్స్ఫర్లో, డేటా ఇన్ ఒక దగ్గర స్టోర్ అయినా సరే, ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది అనమాట సెక్యూర్ కమ్యూనికేషన్ అంటే.